Thank you. Thank you so much. And yes, Hemant, writer. Hemant, మీ వాళ్ళు కూడా ఉన్నారా అక్కడ? మీ వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యాన్స్ కాదు మ్యామ్, వీళ్ళు కామెడీ చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు అందరూ. ఇదిగో ఇది ఎలా ఉందంటే నేను పవన్ కళ్యాణ్ మీరందరూ నా కోసం అరుస్తున్నట్టుంది. ఆపండి. అసలే ఫస్ట్ ఏంటంటే సుమా మ్యామ్ హోస్ట్ చేస్తున్న ఒక ఈవెంట్ స్టేజ్ మీద నేను నించొని మాట్లాడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికే భయంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ నేను మాట్లాడే మధ్యలో నాని సార్ వస్తారేమో, ఆయన రాగానే ఆయన చూసి భయం వేస్తుంది నాకు. ఎందుకంటే నాని సార్ ఈ ఈవెంట్కి గెస్ట్ అని తెలిసి ఉండుంటే ఒక ఫ్యాన్గా నేను అక్కడ కూర్చొని చూస్తూ ఉండేవాడిని. బట్ అన్న వస్తా సో ఇక్కడ నించొని మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్న, ఆ తర్వాత మా సినిమా డైరెక్టర్ మా అశ్విన్ రామన్న, నా అశ్విన్ అన్న. ఒక 5 ఏళ్ళ నుంచి దాదాపు నేను అన్న చాలా కష్టపడుతూ కథలు రాసుకుంటూ గొడవలు పడుతూ ఒకరి మీద ఒకళ్ళు అలిగి ఇంత జర్నీ అయిన తర్వాత నిన్న సినిమా చూసాక నాకు ఏమనిపించిందంటే కలిసి మంచి సినిమా కూడా చేయగలం అనిపించింది అన్న. అన్న మీ రైటర్ నేను చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది, మీ తమ్ముడు నేను చెప్పుకోవడానికి ఇంకా గర్వంగా ఉంటుంది అన్న. మీకు థ్యాంక్స్ చెప్పను, థ్యాంక్స్ చెప్తే సరిపోదు. అండ్ నమ్మకం ధైర్యం ఉంటే దేవుడు కూడా మన వెనకాల నిలబడతాడని నిరూపించిన మా ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి సార్ అండ్ చైతన్య మ్యామ్. రియల్లీ ఓవర్వెల్మింగ్ మ్యామ్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ యువర్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథ అశ్విన్ అన్న ఎంత బ్యూటిఫుల్గా రాసుకున్నారంటే పనిచేసిన వాళ్ళందరం కూడా ఆయన అనుకున్నట్టు నీట్గా మీకు అందరికీ నచ్చేలాగా ప్రజెంట్ చేయడానికే కష్టపడ్డాం. అందులో ముఖ్యంగా మా నభా గారు నాకు తెలిసి నా చిన్న రైటింగ్ కెరియర్లో మీ క్యారెక్టర్ అనకూడదేమో, మీ క్యారెక్టర్స్కి డైలాగ్ రాయటం నేను ఫేస్ చేసిన అతిపెద్ద ఛాలెంజ్. బట్ ఇది అయిపోయే లోపు, ఈ ప్రాసెస్ అయ్యే లోపు ఐ ఫెల్ట్ ఐ బికేమ్ అ బెటర్ రైటర్ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న నవ్వుతున్నారు దర్శి అన్న, ఇందాక నరేష్ సార్ అన్నట్టు అన్న ఆల్రెడీ తెలుగు సినిమా ఆడియన్స్గా మీలాంటి ఒక ఆర్టిస్ట్ మన ఇండస్ట్రీలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో అదృష్టంగా కూడా భావిస్తాం, అది నాకు బలంగా నమ్ముతున్నానన్న. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ డార్లింగ్ అనే సినిమా మేమందరం చాలా ఇష్టంతో చేసాం, మీకు అది అంతే నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హేమంత్, ఆ క్యారెక్టర్ రాయడానికి మీరు అన్ని రకాలుగా ఆలోచించాను అంటున్నారు. నాకు డౌట్ మీకు ఇంకా పెళ్లి కాలేదని. అవ్వలేదు. అందుకని మీరు అంటే మ్యామ్ అంటే ఒక్క నిమిషం, మా అశ్విన్ అన్నకి పెళ్ళయింది. మా అశ్విన్ అన్న వైఫ్ శ్రేయ గారు అక్కడే కూర్చొని ఉన్నారు. ఈ విషయంలో ఎక్స్పర్టీస్ నాది కాదు మ్యామ్, అది కంప్లీట్గా అశ్విన్ అన్నదే. అసలు ఆయన నా క్వశ్చన్ మేము అడగాలి, ఆ బలం వచ్చేది వెనకాల కూర్చున్న ఆవిడ వల్ల మ్యామ్. అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. పర్లేదండి, ఇవ్వండి, నేను ఇవి హోల్సేల్లో కొంటూ ఉంటాను.